నువ్వు నిజంగా శివభక్తుడివైతే ఈ వీడియో చివరిదాకా చూడు. శివుడంటే ఏంటో తెలుస్తుంది. చాలామంది చాలా కష్టాలు పడుతుంటారు అన్నమాట. అంటే నాకు ఏమీ జరగట్లేదు, లైఫ్లో ఏమీ అవుతలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఏంటి లైఫ్ మనీ పరంగా కానీ లేకపోతే ఏదో వాళ్ళ లైఫ్లో ఏదో చాలా కష్టాలు పడుతుంటారు అన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, ఇంకెంతకు మించి ఏమీ జరగట్లేదు అని చాలా బాధపడతారు కదా. వాళ్ళందరూ కూడా ఎవరైతే శివుని నమ్మడం పూజిస్తారో, శివారాధన చేస్తారో వాళ్ళకి ఏదైతే జరగట్లేదో అవన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతాయి. వాళ్ళు ఏమీ లేదు, శివాలయంకి వెళ్ళి 41 రోజు ఎవరైతే శివాలయంకి వెళ్ళి రోజు శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదన్నమాట. వాళ్ళు ఏది కోరుకున్నారో అదన్నీ చాలా స్పీడ్గా తీరుస్తాడు శివుడు. చాలా స్పీడ్గా, చాలా ఆయన్ని నమ్మాలే కానీ ఏది కోరుకున్నా చాలా స్పీడ్గా తీర్చేవాడు శివుడు. మీరు ఫస్ట్ నమ్మాలి. నమ్మి ఎదరక సాగితే మీకు ఏ ఇబ్బంది కానీ మీ లైఫ్లో మీరు ఊహించిన స్థాయిలో పెడతలేదు. మీరు అసలు ఊహించరు కూడా. అయ్యో నేను ఇలా అయిపోయింది జీవితం అన్న ఓడు ఒక రేంజ్లో ఉంటాడు అన్నమాట. అక్కడ కూర్చోబెడతాడు, ఆయన ఒక రేంజ్లో పెడతలేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో, ఎవరైతే శివాలయంకి వెళ్ళి శివారాధన మొదలు పెడతారో వాళ్ళకి ఇంకా తిరిగి అనేది ఉండదన్నమాట. చూసుకోకర్లేదు అసలు మీకు తర్వాత ఆయన నమ్మిన కాడి నుంచి మీకు ఏ కష్టం కూడా దరిదాపులు కూడా రానివాడు ఆయన. మీరు ఆయన నమ్మాలి భక్తితో. నమ్మితే మీకు అసలు తిరిగి అనేది ఉండదన్నమాట. ఇంకా ఫస్ట్ ఆయన నమ్మండి, నమ్మి ఎదరక సాగండి. మీకు జీవితంలో ఏది ఇంకా దేనికి లోటు ఉండదు. మీరు మనల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళే మనల్ని దగ్గర తీసుకొని మళ్ళీ గౌరవిస్తారు. అలా చేస్తాడు శివుడు. చాలా మన దగ్గర ఏమీ లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏమీ లేకపోయినా చాలా మంది చిన్న చూపుగా చూస్తారు కదా. వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తారన్నమాట. మన కోసం వెయిట్ చేస్తారు. అలా చేస్తాడు శివుడు. మన కోసం వెయిట్ చేసేలా చేస్తాడన్నమాట శివుడు. ఆయన్ని భక్తితో నమ్మాలి. భక్తితో నమ్మితే అసలు మన జీవితానికి ఏ తిరుగు ఉండదు. కానీ ఆయన మనల్ని ఎంత స్పీడ్గా స్పందిస్తాడో మనం కూడా భక్తితో అలా ఉండాలన్నమాట. ఆ భక్తి భావంతో ఆయనకి అలాగే నమ్మి ఉంటే మనకి అసలు ఇంక దేనికి చూసుకోకర్లేదు. అదే వెళ్ళి ఆయన అడిగాము, ఆయన చేసేసాడు అని పక్కన పెట్టంటే మాత్రం ఆయన అసలు ఊరుకోడు. ఆయన ఎంత మనం అడిగితే ఎంత తీరుతాడో, తర్వాత జరిగిన తర్వాత ఆయన మాత్రం మనం పట్టించుకోకపోతే ఆయన అంతే స్పీడ్గా చాలా కోపంగా కూడా ఉంటాడు మన మీద. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. నమ్మండి. శివుని నమ్మి ఎదరక సాగితే మీకు తిరిగి అనేదే లేదు. ఆ శివయ్య అన్నీ చేస్తాడు మీకు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.